ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు అయిన యేసు నామములో మీ అందరికి శుభాభివందనాలండి. మరి ఈరోజు మనము సామెతలు 3వ అధ్యాయం చెప్పుకుందామండి. ఇప్పటికి 2 చెప్పుకున్నాం, ఇది 3వ అధ్యాయం. మరి నా కుమారుడా, నా ఉపదేశమును మరవకుము, నా ఆజ్ఞలు హృదయపూర్వకంగా కైకొనుము, అవి దీర్ఘాయువును సుఖ సంతోషముగా జీవించటానికి ఉపయోగపడతాయని ప్రభు చెప్తున్నారండి. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోని మాకు దయ సత్యము కలిగి ఉండమంటున్నాడు. సత్యమునే ప్రేమించమంటున్నాడు, దయ కలిగి ఉండమంటున్నాడు. కఠినత్వం నీలో ఉండకూడదని చెప్తున్నారు మన ప్రభు. వాటిని కంఠభూషణముగా ధరించము. నెక్లెస్లు, గొలుసులు ఇవన్నీ కాదండి. మరి ప్రభు దయను సత్యమును కంఠానికి ధరించమంటున్నాడు. మీ హృదయమును పలక మీద రాసుకునమంటున్నాడు. హృదయం అనే పలక మీద రాసుకోవాలి. మన ఇంటి మీద కూడా మరి ప్రభు వాక్యాలు రాసుకోవాలండి. అప్పుడు దేవుని దృష్టి ఎందునో మనుషుల దృష్టి ఎందునో దయనుంది, మంచివాడు అనిపించుకుంటామని మరి దావీదు చెప్తున్నారు. మరి ప్రభువు మనకి మరి దావీదు కూడా అలాగే చెప్తున్నారు ప్రభువుని గురించి. మరి ప్రభువు కూడా అలాగే చెప్తున్నారు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. నీ సొంత బుద్ధిని, నాకు తెలివి ఉంది, నాకు జ్ఞానం ఉంది, నాకు అన్నీ తెలుసు అంటుంటారు. అది ఆధారం చేసుకోండి. కానీ నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచాలండి. నీ ప్రవర్తన అంతటిలో, నీ ప్రవర్తన, నువ్వు ఏ ప్రవర్తన చేస్తున్నావో, నీ ఇంట్లో నీవు గృహిణిగా ఉన్నావా, తండ్రిగా ఉన్నావా, పిల్లలుగా ఉన్నావా, నీ ప్రవర్తన అంతటి యందు ఆయనను ఒప్పుకో. ప్రతి విషయానికి నా ప్రభువు నన్ను చూసుకుంటారు, నా ప్రభువుకి నేను విన్నవించుకుంటున్నానని నువ్వు ఒప్పుకో. జ్ఞానిని కదా నీవు అనుకోనవద్దు. యెహోవా యందు భయభక్తులు చెడుతనం విడిచిపెడితే అప్పుడు నీ దేహమును ఆరోగ్యమును ఎముకలకు సత్తువ కలుగుతుంది అంటున్నారు. దేహంకు ఆరోగ్యం వస్తుందంటండి ఆయన మార్గం నడిచినట్లయితే. స్వస్థత కలుగుతుందంట. రాబడి అంతటిలో ప్రథమ ఫలము మీ ఆస్తిలో సగం ఇచ్చి యెహోవాని స్తుతించి ఘనపరచమంటున్నాడు. అప్పుడు కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉంటుందంట. మన కొట్లలో ధాన్యము, ద్రాక్షారసం మరి కొత్తది, మరి రుచి కలిగింది, పొంగి పొరలేటట్టు చేస్తారంట ప్రభు. మరి కాబట్టి శిక్షణ, యెహోవా పెట్టిన శిక్షను తృణీకరించు. యెహోవా ఏ శిక్ష అయితే పెడతాడో, రోగం పెడతాడో, ఆర్థిక స్థితి పెడతాడో, ఏ శిక్ష పెట్టినా కానీ మరి గద్దింపు విని మరి విసుకుపోవద్దు. అది చెయ్యండి. నేను పెట్టిన శిక్షను అనుభవించండి అని చెప్తున్నాడు. కాబట్టి అనుభవించినట్లయితే యోబులాగా 2 ఫలాన్ని మనం పొందుకుంటాం. కాబట్టి మనము ఆయన పెట్టిన శిక్షను తృణీకరించవద్దు. వెండి సంపాదించుట జ్ఞానం సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభం నందుట మేలు. కుడి చేతిలో దీర్ఘాయువును, ఎడమ చేతిలో ఘనతలు ఉంటవి పగడముల కంటే అది ప్రియమైనదని చెప్తున్నారు. ప్రియమైన వారలారా, వాటిని నీ కన్నుల ఎదుటి నుండి తొలగిపోనీయకము. అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉంటాయి దేవుడి వాక్యాలు. కాబట్టి మరి నీ హృదయంలో భద్రపరచుకోమని చెప్తున్నారు. సురక్షితంగా మనల్ని నడిపిస్తారంట మన ప్రభు. మేలు చేయుటకై నీ చేతనైనప్పుడు తప్పకుండా మేలు చేయాలి. అది పొందే వారికి తప్పకుండా నువ్వు వెనుకకు తీయవద్దు. ద్రవ్యము నీ వద్ద ఉండగా రేపిచ్చదను మాపిచ్చదను